హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ కొలతలతోని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. నేనైతే కనుక ఇది మామూలుగా మనకి బ్లౌజ్ పీసులు దొరుకుతాయి కదా, ఇది 75 సెంటీమీటర్ అన్నది ఉంది. సరేనండి, ఇలా ఇది సెంటీమీటర్లో చూసుకుంటే కనుక 80 పాయింట్స్ ఉందండి. ఇంచుమించులోని 80 పాయింట్స్ అన్నది ఉంది, అంటే 80 సెంటీమీటర్ల పీస్ అనమాట ఇది. సరేనా, ఇది ఈ బ్లౌజ్ పీస్తోనే మనం ఇప్పుడు బ్లౌజ్ అన్నది కటింగ్ చేద్దాం. ఇక్కడ ఆది బ్లౌజ్ని తీసుకోండి. నేను లైనింగ్ అన్నది 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. కోరంచులు 2 ఒకవైపు వచ్చేటట్టు పెట్టి ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకుని ఆది బ్లౌజ్ బ్యాక్ సైడు ఇలాగా పరుచుకోవాలి. షోల్డర్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి, ఎక్కడా కూడా మెడకట్ట ఎత్తి పెట్టకుండా నీట్గా ఇలాగా పరుచుకున్న తర్వాత మనం కొలతలు తీసుకోవాలి. ఎక్కడా కూడా ముడత లేకుండా ఇలా పరుచుకోవాలి. ముడతలు ఉన్న బ్లౌజ్ని తీసుకోకండి, ఐరన్ చేసుకుని తీసుకోండి. సరేనా, దాని తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అన్నది ఫస్ట్ మీరు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చెస్ట్ లూజ్ తీసుకుంటే చూడండి, ఇక్కడ నాకు ఇలా కరెక్ట్గా 18 ఇంచీలు వచ్చింది. ఏదైనా మెయిన్ నెంబర్కి ఒక గీత కట్ట ఏమైనా తక్కువ ఉంటే అది ఆ నెంబర్లోకి తీసుకోండి. సరేనా, 18 ఇంచీలు వచ్చింది. చెస్ట్ లూజు 18కి ఫ్రంట్ వైపు కూడా సేమ్ అంతే ఉంటుంది కాబట్టి 18కి ఇంకొక 18 కలిపితే 36. ఈ బ్లౌజు సైజు వచ్చేసి 36 ఇంచీలు. సరేనండి, దాని తర్వాత ఇక్కడ పొడవు చూసుకోవాలి. ఈ బ్లౌజ్ని ఇలాగే పరుచుకుని ఇలాగే ఉంచుకుని ఇక్కడి నుంచి ఇలా పొడవు చూసుకుని ఇక్కడ కొద్దిగా ఇలాగా ఇలా లాగి పెడితే నాకు కరెక్ట్గా 14 ఇంచీలు వచ్చింది. అంటే బ్లౌజు పొడవు లెంత్ 14 ఇంచీలు. సరేనండి, దాని తర్వాత ఇప్పుడు ఈ కరెక్ట్గాని మనకి మెడ సెంటర్ అన్నది ఇదే. ఈ సెంటర్లోకి ఇలా చూసుకుంటే ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు 3.5 ఇంచీలు అన్నది వచ్చింది. బ్యాక్ నెక్ తయారైన తర్వాత అక్కడ 3.5 ఇంచీలు అన్నది ఉన్నది. సరేనండి, అలా దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ భుజం కుట్టుకి ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు కరెక్ట్గా 9 ఇంచీలు ఉంది. అంటే 9 ఇంచీలని ఇలాగా సగం చేయాలి. ఎంత అయితే వచ్చిందో దాన్ని ఇలా సగం చేయాలి. ఇలా సగం చేస్తే 4.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఈ 4.5 ఇంచీలకి మనం అరేంజ్ అన్నది కలుపుకోవాలి. ఎందుకు అంటే కనుక ఇక్కడ మనకి ఖర్చులకి కావాలి. ఈ ఖర్చులకి కావాలి అన్నప్పుడు మనం ఒక 6 ఇంచు కలుపుకుంటే 5 ఇంచీలు వచ్చింది. అంటే షోల్డర్ అన్నది 5 ఇంచీలు పెట్టారు. సరేనా, దాన్ని ఇలాగే ఉంచుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి మెడ వెడల్పు ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు 5.5 ఇంచీలు వచ్చింది. ఈ 5.5 ఇంచీలకి ఎప్పుడూ కూడా ఇలా సగం చేసుకోవాలి. సగం చేసుకుంటే పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది. ఈ పావు తక్కువ 3 ఇంచీలకి పావు ఇంచు తగ్గించాలి. మీకు ఈ షోల్డర్ మధ్య ఈ మెడబెడల్పు మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందో దాన్ని సగం చేయండి. నాకు 5.5 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా పెడితే 5.5 వచ్చింది కదా, దాన్ని ఇలా సగం చేస్తే పావు తక్కువ 3 వచ్చింది. మీకు ఎంత వస్తే అంతే, దానికి పావించి తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి అంటే ఈ మెడ కుట్టుకి ఆల్రెడీ పావించి ఖర్చులోకి పోయింది. అది మీరు పెట్టకపోతే కనుక మళ్ళీ ఇక్కడ కుట్టు వేసేటప్పటికి ఇంకో పావించు మెడబెడలు పెరిగిపోద్ది. కాబట్టి ఖర్చులు కూడా ఎప్పుడు దృష్టిలోకి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అరేంజ్ ఎలాగైతే పెట్టామో అలాగే ఇక్కడ పావించి అన్నది మనం పెట్టుకోవాలి. సరేనా, అంటే 2.5 ఇంచీలు మెడబెడల్పు 2.5 ఇంచులకి మార్కింగ్ చేశారు. సరేనా, అలా మీరు చూసుకోవాలి. చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా చూసుకోవాలి అంటే కనుక ఇక్కడి నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఇది ఎలా అయితే ఉందో ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టు మీద కాకుండా ఇలా స్ట్రైట్గా పెట్టండి. ఇలా స్ట్రైట్గా పెట్టినప్పుడు ఈ అంచు కింద అంచు ఎక్కడికి వచ్చిందో చూసుకోండి. నాకైతే కనుక కరెక్ట్గా 8.5 ఇంచీల దగ్గరికి వచ్చింది. అంటే 8.5 ఇంచీలకి ఇక్కడొక పావించు ఇక్కడొక పావించు ఖర్చులకి కలుపుకుంటే 9 ఇంచీలు. అంటే పైనుంచి 9 ఇంచీలకి అంటే మీరు ఖర్చులు పెట్టి ఈ పొడవు పెట్టిన తర్వాత కింద నుంచి 9 ఇంచీలకు పెడితే ఆ చంక దింపు అన్నది మనకి వస్తుంది. సరేనండి, కింద నుంచి పెడితే అది మనకి వచ్చేస్తుంది. ఇది ఈ 8.5 ఇంచీలకి 1 ఇంచు కలిపి 9 ఇంచీలు. అంటే అది
ఆమ్ డౌన్ అని అనమాట. ఆమ్ డౌను 9 ఇంచీలు. సరేనా? అలా మనం చూసుకుంటే ఆటోమేటిక్గా కింద నుంచి క్లియర్గా ఉంటుందిగా పెట్టుకుంటే ఆ ఖర్చులు గిర్చులు అన్ని పోను మనకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకి కావాల్సింది ఇలా ఇది మనకి హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం అంతా కొలుచుకుంటే నడుము లూజ్ ఎంత అన్నది వస్తుంది. ఇది మొత్తం ఇలా ఐ బెల్ట్ వరకు ఐ బెల్ట్తో పాటుగా కొలవాలి. కొలిస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నడుము 32 ఇంచీలు. సరేనండి? దాని తర్వాత మీకు కావాల్సింది ఫ్రంట్ వైపు నెక్ డీపు ఎంత, ఫ్రంట్ వైపు నెక్ డీప్ ఎంత, ఇది చూడండి. ఇలాగా ఇది ఫ్రంట్ వైపు నెక్ డీప్ ఎంత అన్నది ఇలా పట్టుకొని ఒక అరెంజ్ అన్నది షోల్డర్ దగ్గర వదిలేయండి. అరెంజ్ షోల్డర్ కుట్లకి ఇక్కడి నుంచి ఇది ఇలా పెట్టుకుని ఇది ఎక్కడికైతే ఈ హుక్ అంచు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా చూసుకుంటే ఏ నెంబర్ వరకు వచ్చి ఆగితే అది మీకు ఈ ఫ్రంట్ వైపు నెక్ డీప్ అనమాట. ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు, నాకు 7 ఇంచుల దగ్గరికి వచ్చింది. సరేనా? దాని తర్వాత హ్యాండ్ పొడవు ఇక్కడి నుంచి, హ్యాండ్ అంటే ఇక్కడి నుంచి ఇలాగా భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు ఇలా చూసుకుంటే నాకు 10.5 ఇంచీలు వచ్చింది. హ్యాండ్ లెంత్ 10.5. సరేనా? అక్కడే ఎక్కడి వరకు అయితే మీకు వచ్చిందో అక్కడికి ఇలా చూసుకుని దీనికి ఇలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా చూసుకుంటే 5.5 ఇంచీలు వచ్చింది. హ్యాండ్ లూజు 5.5 ఇంచీలు. సరేనా? ఇప్పుడు ఈ కొలతలతోని మొత్తం బ్లౌజ్ని మీరు కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొలతలన్నీ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫటాఫట్ మని బ్లౌజ్ మార్కింగ్లన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు పొడవు అన్నది ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి. పొడవు ఎంత 14, ఆది బ్లౌజ్ కొలుచుకుంటే 14 ఇంచులు వచ్చింది కదా, దానికి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పైనుంచి ఇలా కిందకి ఫస్ట్ 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కొద్దిగా దూరంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. సరేనండి? ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకుంటారు. ఆ తర్వాత మనకి షోల్డర్ ఎంత అన్నది చూసాం కదా, 5 ఇంచులు షోల్డర్ మనం కొలుచుకున్న తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా ఇలా ఫటాఫట్ మనం మార్కింగ్ పెట్టేసుకోవడమే. తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి కింద నుంచి 9 ఇంచీలు, అంటే ఖర్చులతో పాటుగానే మనం తీసాం కదా, ఈ 9 ఇంచులకి ఇలా ఎక్కడో ఒక దగ్గర ఇలా ఒక లైన్ మార్కింగ్ చేయండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ ఆమ్ డౌన్ ఎంత ఉందన్నది ఇక్కడి నుంచి చూసుకుంటే ఇలాగా చూసారు కదా 6 ఇంచులు వచ్చింది. అక్కడికి ఈ చివరి నుంచి ఇక్కడికి అంటే ఈ అంచు దగ్గర నుంచి ఈ లైన్కి ఎంత ఉందంటే 6 ఇంచీలు ఉంది. అలాగే ఇక్కడి నుంచి ఇలా పెట్టి 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. ఇక్కడ కూడా ఇలా కలిపేయండి. లైన్ అన్నది ఇలా కలిపేసుకుంటే మనం కొలుచుకున్న ఆమ్ రౌండ్ కూడా వచ్చేసింది. ఇంక ఈ కార్నర్ దగ్గర మనకి ఎప్పుడూ కూడా 1.5 ఇంచుకి మీరు ఇది మొండి గుర్తు అనమాట. ఇది 1.5 ఇంచుకి ఈ రౌండ్ తీసుకుంటే ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇలాగా ఇది ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్ తీసేసుకుంటారు. సరేనండి? ఇలా రౌండ్ ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజు ఇక్కడ నడుము లూజు పెట్టుకుంటాం. చెస్ట్ లూజు 36, 36లోని సగం 18 ఇంచులు, 18లో సగం 9 ఇంచులు. ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెడతారు. అలాగే నడుము కొలత నడుము 32 ఇంచులు వచ్చింది. 32లో సగం 16, 16లో సగం 8. ఈ 8కి 1 ఇంచు మనం డాట్స్ కోసం కలుపుకొని 9 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అన్నది చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేస్తే ఇప్పుడు మనం కొలుచుకున్న ఆది బ్లౌజ్లోంచి చెస్ట్ లూజు నడుము లూజు యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకున్నట్టు. సరేనా? ఇప్పుడు ఇక్కడ ఖర్చులు అన్నవి 2 ఇంచీలు మనం ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. ఏ బ్లౌజ్కైనా 2 ఇంచులు కలుపుకుంటే ఖర్చులు ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయితే లూజ్ చేసుకునే అవకాశం అన్నది ఉంటుంది. సరేనండి? ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. 2 ఇంచులు ఖర్చులు తీసుకున్నాం. దాని తర్వాత మెడ వెడల్పు వచ్చేసి చూసారు కదా, ఇక్కడ రాసుకున్నాం కదా, మెడ వెడల్పు 2.5 ఇంచులు. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసేయండి. దాని తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఎక్కడ రాసాం, బ్యాక్ నెక్ 3.5 ఇంచులు, అంటే ఖర్చులతో పాటుగానే మనం కలుపుకున్నాం కదా, 3.5 ఇంచులు అంటే ఇది చూడండి ఇలా ఇక్కడ సెంటర్లోనే మనం
ఇలా తీస్తే ఇక్కడ మనకి 3.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ ఖర్చులు కలపలేదు. 3.5 ఇంచులకి 6 ఇంచ్ అన్నది కలుపుకోవాలి. అంటే ఇక్కడ పావించు, ఇక్కడ పావించు స్టిచ్చింగ్ కోసం. 3.5కి 6 ఇంచ్ కలుపుకుంటే 4 ఇంచీలు. మనం ఆది బ్లౌజ్లోని మెడ దగ్గర నుంచి కింద నడుము వరకు ఎంత ఉందో చూసుకుని దానికి 6 ఇంచ్ ఖర్చులు కలుపుకొని కింద నుంచి పెట్టుకోవాలి. 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం. సరేనా? ఇది చూస్తేనే తెలుస్తుంది డీప్ నెక్ అని. చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది. 11 ఇంచులు డీప్ నెక్ ఇది. కాబట్టి ఇది ఎంత అయితే ఉందో డీప్ నెక్ అయితే కనుక బాగా ఓవర్ డీప్ 10 ఇంచుల కన్నా ఎక్కువ డీప్ ఉంటే కనుక మెడ వెడల్పు ఎంత పెడితే కింద అంతే పెట్టుకోవాలి. లేదు 10 ఇంచుల నుంచి పైకి ఉంటే కనుక ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 3 పెట్టాలి. మెడ వెడల్పు కన్నా కింద వెడల్పు 6 ఇంచు పెంచుకోవాలి. ఇప్పుడు ఓవర్ డీప్ కాబట్టి సేమ్ అంతే యాజ్ ఇట్ ఈస్గా పైన ఎంత పెట్టారో కింద కూడా సేమ్ అంతే పెడతారు 2.5. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకుంటాం. సరేనండి? అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుకొని ఇప్పుడు రౌండ్ అన్నది మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి రౌండ్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత? ఫ్రంట్ నెక్ 7 ఇంచులకి పెట్టుకున్నాం. ఖర్చులతో పాటుగానే పెట్టాం కదా, పైన 6 ఇంచు వదిలేసి కొలతలు తీసాం. ఆ 7 ఇంచులు మార్కింగ్ జస్ట్ మార్కింగ్ మనం పెడతాం, మనకి కటింగ్లోనే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మెడ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడి నుంచి ఇది ఇలా క్రాస్గా పెడితే కనుక మీకు క్రాస్గా పెట్టినప్పుడు ఈ 7 ఇంచీలు నెక్ డీప్ అన్నది మనకంటే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అన్నది కింద క్లాత్ ఉందా లేదా చూసుకుని ఇలా క్రాస్గా ఇలా పెడితే మీకు పర్ఫెక్ట్గా క్రాస్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి 7 ఇంచీలు నెక్ డీప్ దగ్గర కింద క్లాత్ మీద కూడా మార్క్ పడేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా కలిపేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలాగా తీసేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకోండి. తర్వాత ఈ రౌండ్ అన్నది ఇక్కడి నుంచి ఈ రకంగా ఇలా తీసుకోండి. 2 ఇంచుల ఖర్చులు కూడా మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్, దాని తర్వాత ఇలా మెడ వెడల్పు, దాని తర్వాత ఇక్కడ కార్నర్లోని ఇలా వేలు పెట్టి ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. సరేనండి? ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఇలా తీసేసుకోండి. ఇంక ఇక్కడ ఏంటంటే మనకి ఆది బ్లౌజ్తోని సంబంధం లేకుండానే మనం ఇక్కడ మార్కింగ్లు అనేవి చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఊరికే ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని మనం సాగదీసి ఇవన్నీ చేసే కన్నా ఈజీ మెథడ్ ఇలా ఇక్కడి నుంచి ఇలా ఇది 6 ఇంచులు కదా మనకి చంకదింపు అన్నది. ఇక్కడ నుంచి ఇలా కలిపేయండి. ఈ డాట్ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లోని మనం బ్యాక్ పార్ట్కి ఎంతైతే రౌండ్ తీసామో దానికి ఈ లైన్ నుంచి కిందకి 6 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి. సరేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఈ నెక్ డీప్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి ఇలా లోపల వైపుకి ఇక్కడ ఒక 3 ఇంచీలు అంటే ఇక్కడ 2.5 మెడవెడలు పెట్టాం, ఇక్కడ 6 ఇంచు పెంచుకొని 3 ఇంచుల దగ్గరికి ఇలా లైన్ మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి ఇది ఇలా, ఇక్కడి నుంచి ఇదిలాగా కలిపేసుకోండి. కలిపితే కార్నర్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడి నుంచి చక్కగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే మీకు బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత మంచి రౌండ్ అన్నది వస్తుంది. సరేనా? దాని తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచీలు ఏ సైజు వాళ్ళకన్నా సరే 2 ఇంచీలు అన్నది మీరు వదిలేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపితే 2 ఇంచీలు మనం తగ్గించేసాం. ఇప్పుడు తగ్గించిన లైన్ నుంచి ఇది హుక్కుల వైపు కదా, పై భాగం వైపుకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇలా అడ్డుగా 3 ఇంచీల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది కిందకి ఇలాగా మార్కింగ్ చేయండి. సరేనా? ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఈ 1/2 ఇంచుకి ఇలా కలిపేయండి. ఇలా కలిపితే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా షేప్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా ఇలా స్ట్రైట్గా తీసుకొస్తూ ఈ కార్నర్ పాయింట్కి ఇలా కలపండి. దాని తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా వచ్చిన ఇలా షేప్ ఇవ్వండి. సరేనా? ఇలా ఇస్తే మీకు ఇది రౌండ్ వస్తుంది. మీకు పర్ఫెక్ట్గా మీకు ఈ రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా ఇవ్వండి. సరేనా? ఇప్పుడు మనం డాట్ మార్కింగ్ అన్నది చూద్దాం. డాట్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఇలా హుక్కులు ఉన్నాయి చూసారా, హుక్కుల వైపు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఎంతవరకు ఉందో చూసుకోండి. అంటే ఈ కుట్టు దగ్గర నుంచి ఈ డాట్ వరకు నాకు 2.5 ఇంచీలు ఉంది. ఈ హుక్ బెల్ట్కి 1/4 ఇంచ్ అన్నది మీకు వేస్ట్గా పోద్ది. అంటే 2.5
2.5కి ఒక పావు ఇంచు కలిపితే 2.5, అంటే 2.5 ఇంచీలు డాట్ కోసం వదిలేశారు. ఆ తర్వాత ఈ డాట్ స్టిచ్చింగ్కి మనం ఇలా క్రాస్గా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం చూసారు, ఇలా ఓపెన్ చేసే కన్నా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కార్నర్ పాయింట్కి ఇలా చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా కార్నర్ పాయింట్కి కలిపితే చూసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఈ వెడల్పు అన్నది వచ్చేస్తుంది. 1.5 ఇంచు ఉంది అంటే 1.5కి ఒకవైపే కాబట్టి 1.5కి ఇంకో 1.5 కలిపితే 2.5 ఇంచీలు. ఇలా 2.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోండి. అర్థమైంది కదా. ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్లోని ఇలా డాట్ అన్నది ఇలాగ ఫోల్డింగ్ ఇలా చేసాం కదా, ఈ ఫోల్డింగ్ వెడల్పు ఇక్కడ కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసినంతే ఉంటుంది. ఈ కుట్టు దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ వెడల్పుకి ఎంత ఉందో చూసుకోండి. నాకు 1.5 ఇంచు ఉంది, అంటే 1.5కి ఇంకో 1.5 కలిపితే 2.5, సరేనా. ఆ 2.5 ఈ వెడల్పుకి వచ్చేసింది. దాని తర్వాత ఈ డాట్ స్టిచ్ అన్నది ఎక్కడి వరకు ఉందా అన్నది ఇలా చూసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగా ఈ డాట్ స్టిచ్ అన్నది ఇలా ఈ కుట్టు వరకు, నాకు ఈ కుట్టు వరకు ఒక గీత తక్కువ 2.5 ఇంచీలు వచ్చింది. అంటే ఇంచుమించులోని ఒక 2.5 లేదా పావు తక్కువ 3 వరకు ఈ డాట్ అనేది పెట్టారనమాట. అంటే ఈ 2.5కి మధ్యలోని 1.5 కదా, ఈ 1.5 దగ్గర చేసి ఇది ఒక పావు తక్కువ 3 ఇంచీలు లేదా 2.5 ఇంచీల వరకు కూడా ఈ స్టిచ్చింగ్ అన్నది పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇక్కడ ఎండ్ చేసేటప్పుడు కొద్దిగా ముందుకి పైకి వెళ్తూ ఉంటుంది, అది మీరు పెద్ద ఎక్కువగా పట్టించుకోవద్దు. ఇది 2.5 ఇంచీలు పొడవు పెట్టుకోండి. ఆ డాట్ ఎంత ఉందో చూసుకోండి పొడవు, దానికి పావు ఇంచు కలుపుకుని ఖర్చులకి ఈ పొడవు అన్నది పెట్టుకోండి, సరేనా. ఆ తర్వాత ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ డాట్ ఎంతవరకు ఉందన్నది ఇలా చూసుకుంటే కరెక్ట్గా నాకు పావు తక్కువ 2 ఇంచీలు ఉంది. ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్కి పావు ఇంచు క్లాత్ పోయింది కదా, ఇక్కడ ఆ పావు ఇంచు కలిపితే 2 ఇంచీలు అనమాట. ఖర్చులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి రైట్ సైడ్ వైపే ఈ డాట్ పొడవు ఎంత ఉందన్నది ఇలా కొలుచుకోండి. నాకు కరెక్ట్గా 2.5 ఇంచీలు ఉంది. ఇక్కడ హుక్ బెల్ట్కి పావు ఇంచు ఖర్చులకు పోద్ది కదా, అది కూడా కలుపుకోవాలి. అంటే పావు ఇంచు కలిపితే 2.5, అంటే ఈ డాటు 2.5 ఇంచీలకి మనకి ఇలా వచ్చింది అనమాట, సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి పావు ఇంచు అటువైపు పావు ఇంచు ఇటువైపు మనం ఫోల్డింగ్ పెడతాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి కుట్టు వెళ్తుంది అనమాట, సరేనా. ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా ఆది బ్లౌజ్లో ఉన్నట్టే మీరు మార్కింగ్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ చంక భాగం ఈ చెస్ట్ లూజ్ ఉంది చూసారా, ఈ చెస్ట్ లూజ్ ఈ చెస్ట్ దగ్గర నుంచి ఈ కుట్టు ఎంతవరకు ఉన్నది అన్నది ఇటువైపు నుంచి చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. చంక భాగం చంక కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఎలాగ కుట్టు అనేది ఇలా చూసుకుంటే కనుక నాకు పావు తక్కువ 3 ఇంచీల దగ్గరికి వచ్చింది. కుట్టు ఇక్కడికి వస్తుంది కదా మనకి ఫినిషింగ్ది, ఇక్కడి నుంచి పావు తక్కువ 3 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. దాని తర్వాత ఈ కుట్టు అన్నది ఎంత వెడల్పు మీరు పెట్టారు, ఇది ఎప్పుడు కూడా పావు ఇంచు అని ఉంటుంది, అంటే పావు కలిపి 6 ఇంచు అనమాట. ఇక్కడ నుంచి 6 ఇంచుకి ఇంకొక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. ఇక్కడ నుంచి 6 ఇంచుకి ఇలా ఒక మార్కింగ్ చేస్తే మీకు డాట్ అన్నది ఆది బ్లౌజ్లో ఎంత పెట్టారనమాట. మరి డాట్ పొడవు ఎలా చూస్తారు అంటే ఈ చంక భాగం దగ్గర నుంచి ఇలా పొడవు చూసుకుంటే 3.5 ఇంచీలు ఉంది. కనీసం ఒక పావు ఇంచు కన్నా ఎక్కువే మనకి ఈ చంక కుట్టులోకి పోద్ది. అంటే పావు తక్కువ 4 లేదా 4 ఇంచీల వరకు ఇది మనం పెట్టుకోవచ్చు. 6 ఇంచు ఖర్చు అయితే 6 ఇంచు, పావు ఇంచు ఖర్చు అయితే పావు ఇంచు కలుపుకొని ఇది పెడతాం. నేను 4 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టాను, సరేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కుట్టు అన్నది ఫోల్డింగ్ అన్నది ఇలా వస్తుంది అనమాట, సరేనా. కుట్టు ఇలా వస్తుంది. ఇది ఆది బ్లౌజ్లో ఉన్న డాట్స్, సరేనండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం. ఇక్కడ చాలామందికి ఈ నడుం కొలత అన్నది సరిపోవట్లేదు, అంటే ఖర్చులు సరిపోవట్లేదు అంటారు. ఒకవేళ చాలదు అనుకున్నప్పుడు మనం ఇక్కడే కొలిచేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుములో 4వ వంతు అన్నది ఎంత, మనకి నడుములోని 4వ వంతు ఇక్కడ 32 నడుము కదా, 8 ఇంచీలు అన్నది మనకి 4వ వంతు, సరేనండి. ఈ 8 ఇంచీలకి ఈ 2.5 డాట్స్ కలపాలి, అంటే 10.5 అయింది. ఈ 10.5కి ఈ 2 ఇంచులకి ఖర్చులు కూడా కలుపుకోవాలి, అంటే 12.5 అయింది. ఇప్పుడు ఈ లైను 12.5 ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. మీరు కటింగ్ చేయకముందే కటింగ్ చూసుకోండి. నేను ఎలాగ ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు కదా, సరేనా. ఇంకో 6 ఇంచు మనకి తగ్గింది. తగ్గినప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెంచుకుని
ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయాలి. కలిపితే 6 ఇంచ్ కూడా మీకు తగ్గకుండా వస్తుంది అనమాట. అలా మీకు 1 ఇంచ్ తగ్గితే 1 ఇంచు, 6 ఇంచ్ తగ్గితే 6 ఇంచు ఇలా పొడిగించుకోవాలి. సరేనా? ఇప్పుడు మీకు ఈ 2 ఇంచుల ఖర్చుల్లో కూడా తేడా రాదనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ కూడా ఇలాగా కటింగ్ చేసేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పెడితే ఇక్కడ మనకి సమానంగా ఉండాలి. ఇక్కడ 6 ఇంచ్ డిస్టెన్స్ కనిపించాలి. ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ అంచు రావాలి. సరేనా? దాని తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ కింద అంచును చూసారా, అక్కడి నుంచి ఇలా 6 ఇంచ్ పైకి పెట్టి ఒక మార్కింగ్ చేయండి. మార్కింగ్ చెయ్యకపోయినా పర్వాలేదు, ఇలా 6 ఇంచ్ పైకి పెట్టి కింద వరకు ఎంత ఉందన్నది ఇలా చూసుకుంటే సరిపోద్ది అనమాట. సరేనా? అంటే నాకు ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే కనుక 3.25 ఇంచులు వచ్చింది. ఎంత వస్తే అంతే. సరేనా? దాని తర్వాత ఇక్కడ కూడా ఒక 6 ఇంచ్కి ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి కిందకి ఎంత ఉందో చూసుకుంటే నాకు 3 ఇంచీలు వచ్చింది. తర్వాత కింద బ్యాక్ సైడ్ కింద అంచంతా ఎంత ఉందనేది బ్యాక్ సైడ్ కింద అంచు చూసుకుంటే 11 ఇంచీలు వచ్చింది. నాకు ఈ కొలతలతో ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎల్ షేప్లో క్లాత్ మిగులుతుంది. ఇక్కడ ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచీలు మనకి ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచీలు అన్నది ఇక్కడికి ఇలా వచ్చింది. దాని తర్వాత ఇక్కడ హుక్కుల వైపు 3.25 ఇంచీలు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 3 ఇంచీలు ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. సరేనా? 3.5 ఇంచీల దగ్గర చేసి ఒక లైన్ అడ్డుగా ఇలా నిలువుగా ఇలా లైన్ గీసేసి ఇక్కడ ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచు తగ్గించి పెట్టుకోండి. ఇక్కడ 3.25 కదా, ఇక్కడ 2.25 ఇంచీలు అన్నది మార్క్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడికి ఇలాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా కలిపితే ఆటోమేటిక్గా ఇది ఈ మార్కింగ్ దగ్గర కలిపితే మీకు ఈ షేప్ బెల్ట్ షేప్ అన్నది వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఇలా కటింగ్ చేసి ఇక్కడ కట్ పెట్టండి. ఇది హుక్కుల వైపు అని అర్థమవుతుంది. దీన్ని మళ్ళీ ఇలా పెడితే ఇక్కడ ఇంకొక 2 ముక్కలు అనేవి వచ్చేస్తాయి. ఇలా మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తే మొత్తం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోద్ది. ఇక్కడ ఆది బ్లౌజ్లోని మనకి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి. లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కటింగ్ చేసుకున్నా సరే శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే కనుక మీకు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎల్బో హ్యాండ్స్ అన్నది పన్నా అన్నది ఎప్పుడు ఎవరికైనా సరే సరిపోతాయి. కానీ ఇలాంటి కట్ పీస్లు వచ్చినప్పుడు డిజైన్ పెట్టి మనకి ఏ రకంగా వస్తుంది అన్నది చూసుకోవాలి. డిజైన్ చూసారు కదా, జిగ్జాగ్ టైప్లో వచ్చింది. ఇలా పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టాలి అని అన్నప్పుడు దీన్ని ఇలా మనం ఫోల్డింగ్ అన్నది ఇలా చేయాలి. ఇక్కడ కోరంచులు అన్నవి ఒకవైపుకి వచ్చేటట్టు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న అంటే ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత చూసారు కదా, వెడల్పు అన్నది మనకి ఈ పన్నా అన్నది ఈ బ్లౌజ్కి చాలా తక్కువగా ఉంది. దీనికి ఎల్బో హ్యాండ్స్ వస్తాయా లేవా అన్నది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే కనుక చూసారు కదా, బ్యాక్ పార్ట్ అన్నది ఎప్పుడు కూడా మనకి ఈ డిజైన్ పెట్టి ఇలా పెట్టుకోవాలి. లేదంటే ఇక్కడ నుంచి ఇలా పెట్టినా సరే ఓకే. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్. దాని తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడికి ఇలా మీరు అడ్జస్ట్మెంట్లు అనేవి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కింద క్లాత్ ఉందో లేదో చూసుకోండి. ఇలా చేసుకుంటే ఇక్కడ మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి పొడవు అన్నది ఎల్బో హ్యాండ్స్కి వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంచుమించులోని ఒక 9.5 ఇంచులు 10.5 ఇంచుల వరకు కూడా మనకి వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి. కాబట్టి ఎల్బో హ్యాండ్స్ వస్తుందా లేదా చెక్ చేసుకుని అప్పుడు మీరు ఈ కటింగ్లు చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందన్నది కొలుచుకోండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కొలిస్తే 11 ఇంచులు వచ్చింది. మీకు ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచు తగ్గించి ఈ ఫోల్డింగ్ ఉండేటట్టుగా చూసుకోండి. సరేనా? ఇక్కడ నుంచి ఇలాగా అది 11 వచ్చింది కదా, ఇది 10 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఈ పైన ఉన్న ఫోల్డింగ్ని ఇలా ముందుకి జరుపుకొని 10 ఇంచులు ఉందో లేదో చూసుకోండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ కింద అంచు అన్నది మీకు స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని కట్ చేసి ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు మీకు కట్ అన్నది ఇంతవరకు వచ్చింది క్లాత్ అనేది. అంటే ఇక్కడ కూడా మీకు ఈ మాత్రమే మీకు ఎల్బో హ్యాండ్ వరకు మీరు యూస్ చేసుకోగలరు క్లాత్ని. సరేనా? ఇప్పుడు మనం క్లాత్ మీద మనం నోట్ చేసుకున్నప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి
10.5 ఇంచీలు అన్నది ఉంది. అంటే 10.5 ఇంచీలకి 1 ఇంచు కలిపితే 11.5 ఇంచీలు. మనకి ఇక్కడ క్లాత్ అన్నది సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలకపోతే కనుక చూసారు కదా, ఇక్కడ మనకి 11.5 ఇక్కడికి ఇలా సరిపోతుంది. కానీ అంత అయితే కనుక అక్కడ మనకి క్లాత్ సరిపోదు. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి, హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 9 ఇంచీలు మాత్రమే తీసుకుంటాను. ఇంకా అంతకన్నా ఎక్కువైతే మనకి ఒరిజినల్ పీస్లో తక్కువైపోద్ది. 9 ఇంచీలు అంటే ఖర్చులతో పాటు 10 ఇంచీలకి ఇక్కడ పొడవు అన్నది మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి. దాని తర్వాత ఇక్కడ నుంచి లూజ్ వచ్చేసి మనం 5.5 ఇంచీలు అనుకున్నాం కదా, 5.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేయండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చుల మార్కింగ్. సరేనా. ఇక్కడికి కూడా ఇలా 10 ఇంచీల దగ్గర నుంచి ఈ పొడవు ఉంది కదా ఖర్చులతో పాటుగా, అది కూడా మార్కింగ్ చేస్తే ఈ లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది. ఎల్బో హ్యాండ్కి ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి చంకదింపు అన్నది 3.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి. నార్మల్ది అయితే కనుక, అంటే చిన్న హ్యాండ్స్ అయితే కనుక 3కి మార్కింగ్ చేసుకోండి. సరేనా. ఇక్కడ ఈ ఎల్బో హ్యాండ్ కాబట్టి 3.5 పెట్టాను. 3.5 నుంచి 2 ఇంచుల ఖర్చులకి ఇలా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు ఇలా కలిపేసుకోండి. ఈ చంకదింపు అన్నది అంచనా కానీ ప్రతి ఒక్కరికి ఇంక ఇదే మార్కింగ్ అండి. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది ఆది బ్లౌజులు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి బాగా చిన్న సైజు బ్లౌజులు అయితే 1.5, మిగతా వాళ్ళందరూ కూడా 2 ఇంచీలకి పెట్టి ఇక్కడి నుంచి ఇలాగా షేప్ అన్నది తీసుకుంటే మీకు రౌండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనా. ఇక్కడి నుంచి ఇది కటింగ్ చేసేద్దాం. ఈ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలాగా 2 ఇంచీలు వదిలేయాలి. ఇక్కడ ఖర్చులు కూడా 2 ఇంచీలు ఇక్కడికి వదిలేయాలి. వదిలేసి ఈ 2 మార్కింగ్లకి ఇంచీ టేప్ని ఇలా పెట్టి ఈ మార్కింగ్ దగ్గరికి ఇంచీ టేప్ చివరిని ఇలా తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ అన్నది మీరు షేప్ ఇచ్చుకోవాలి. ఏ సైజు వాళ్ళకన్నా 1/2 ఇంచే. ఇక్కడి నుంచి ఇలా కలపండి, ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలపండి. సరేనా. ఈ షేప్ అన్నది లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత 2 వైపులా, అంటే ఈ లోపల వైపు 2 రైట్ సైడ్లు ఎదురెదురుగా ఇలా ఈ 2 వైపులా రైట్ సైడ్లు ఎదురెదురుగా పెట్టుకుని అప్పుడే కటింగ్ చేసుకుంటే మీకు హ్యాండ్స్ తారుమారు అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ చిన్న అతుకు వచ్చింది కాబట్టి ఈ పీస్ని ఇలా తీసుకొచ్చి వేసినా సరిపోతే ఓకే, లేదనుకుంటే ఇక్కడి నుంచి ఈ పీస్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా జాయింట్ అన్నది చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా పెట్టాం కదా, ఇలా మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ రకంగా. సరేనా. దాని తర్వాత చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 4 మడతలు వేసుకుని ఇక్కడ మనం ఈ ఎల్బో హ్యాండ్స్ని తీసుకోవాలి. ఇక్కడ 4 మడతల మీద ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ తీసుకొచ్చి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు 4 మడతలు వచ్చాయి కదా. ఈ 4 ఫోల్డింగ్ మీద మీరు ఇప్పుడు హ్యాండ్ అన్నది కటింగ్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ ఏ రకంగా ఇటువైపు ఇక్కడ సెట్ అవుతుంది. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ని ఇలా తీసి ఇలా కటింగ్ చేసేసుకోండి. చిన్న పీస్ ఏమైనా మిగిలితే అది ఖర్చులోకి పోద్ది, లేదనుకుంటే కనుక ఇక్కడ చిన్న పీసులు మనకి జాయింట్లు అన్నవి వస్తాయి. జాయింట్లు అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఎలాగ షేప్ బెల్ట్ మనకి కొద్దిగా మిగులుతుంది కదా, అందులోనే మనకి ఇది సరిపోద్ది. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మీకు ఇలా సరిపోతుంది. చూసారు, ఇది షేప్ బెల్ట్కి యూజ్ చేసుకోండి. ఈ రకంగా తక్కువ క్లాత్ అయినా సరే మనం బ్లౌజ్ని ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకుని డిజైన్స్ పెట్టి మనం కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ కొలతలతోని సేమ్ యాస్టీస్గా వచ్చేటట్టుగా కటింగ్ చేయాలంటే ఈ మెథడ్ని యూజ్ చేయండి. మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో స్టిచ్చింగ్తో కలుద్దాం.